ప్రపంచంలో దేవుని చిత్తాన్ని వెదికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఖనిజ నిక్షేపాల కోసం వెదికేవారు ఉన్నారు. చమురు నిక్షేపాల కోసం వెదికేవారు ఉన్నారు. పురాతత్వ శాస్త్రపు ఆ యొక్క రుజువుల కోసం వెతికేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తమును వెదికేవారు ఈ ప్రపంచములో, నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతూ ఉన్నాను. సంఘములో క్రైస్తవులు దేవుని చిత్తము నా పట్ల ఏమిటి అని వెదికేవారు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు 2వ అధ్యాయము 10వ వచనంలో, సహోదరులారా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనల్ని ఎన్నుకున్న దేవుడు మన పట్ల ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం ఏమిటో మనం తెలుసుకుని ఆయన చిత్తము మనం చేయటమే ఈ ప్రపంచంలో దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము అని మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఆ మాట మన కోసం రాశాడు. మనము దేవుని పనితనమై ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టింపబడి మంచి క్రియలు చేయుటకు ఆయన మనలను ముందుగానే సిద్ధపరిచెను. ఆయన మనలను ముందుగానే సిద్ధపరిచాడు. మంచి క్రియలంటే ఏమిటి? అది దేవుని చిత్తము. దేవుని చిత్తము మనము చెయ్యాలని చెప్పి, ఆ మంచి క్రియలను మనం చెయ్యాలని చెప్పి దేవుడు మనలను ముందుగానే సిద్ధపరిచాడు. మరి మనమేం చేస్తూ ఉన్నాం? మనము దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉన్నామా? ఈ ప్రపంచంలో దేవుడు మన పట్ల కలిగిన సంకల్పాన్ని మనం వెతుకుతూ ఉన్నామా? ఒకవేళ అలా వెతుకకుండా మన సొంత చిత్తాన్ని మనం చేస్తూ ఉన్నామా? దేవుడు మనకిచ్చిన ఆ సమయంలో జ్ఞానాన్ని బట్టి ముందుకు సాగుతున్నామా? లేక దేవుని చిత్తము కోసం ప్రార్థనలో, మరి సహవాసములో, మరి దేవుని యొక్క మాటలో, మరి వాక్యము చదువుతూ మరి దేవుని చిత్తం కోసం వెదికే వారముగా ఉన్నామా? ఒక్కసారి మనము ఈ ఉదయకాలం మనల్ని మనం స్వపరిశ చేసుకోవాలి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 21 నుంచి 26 వచనములు ఈరోజు లేఖన భాగము. కాబట్టి యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చు కొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెనో. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యేసేపు, మత్తీయ అనే ఇద్దరు నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. దీనికి ముందు 10 రోజుల పాటు ఆ యొక్క యెరూషలేములో దేవాలయములో 10 రోజుల పాటు వారు ప్రార్థన చేశారు. అయితే ఆ ప్రార్థన చేసిన తరువాత వీరు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? మరి యూదా ఇస్కరియోతు స్థానములో ఇంకొక అపోస్తులను వారు ఎన్నిక చేసుకోవాలనుకుంటున్నారు. అయితే వీరు ప్రార్థన చేశారు కదా, మరి ఆ యొక్క వాగ్దానం కోసము వాళ్ళు అక్కడ వెయిట్ చేశారు తప్పితే ప్రార్థన ద్వారా దేవుడు వారికి తన చిత్తాన్ని ఆ యొక్క 12వ అపోస్తులుడు ఉండాలా లేదా, ఒకవేళ ఉంటే ఆ 12వ అపోస్తులు ఎవరు అనేది వాళ్ళు ప్రార్థనలో కనిపెట్టి అడిగితే దేవుడు ఖచ్చితంగా వారికి చూపించేవాడు. అయితే వారు పాత నిబంధన సంబంధులు. పాత నిబంధన నుంచి వారు క్రొత్త నిబంధనలోనికి వెళుతున్న సమయంలో జరిగింది ఇది. పాత నిబంధన గ్రంథములో దేవుడు మోషేకి చెప్పాడు, చీట్లు వేయమన్నాడు. ఆ యొక్క పాత నిబంధన గ్రంథములో మనం చూస్తే ఆ యొక్క సంఖ్యాకాండము 26వ అధ్యాయము 55వ వచనం, యెహోవా దేవుడు మోషేతో ఇట్లా అంటున్నాడు, చీట్లు వేసి ఆ భూమిని పంచి పెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. సంఖ్యాకాండము 34వ అధ్యాయము 13వ వచనంలో కూడా మోషే ఇశ్రాయేలీయులతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది అంటున్నాడు. 1వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 5వ వచనంలో కూడా
అక్కడ దేవాలయములో ఆ పరిశుద్ధ స్థలములో అధికారులుగా ఎన్నిక చేయటం కోసం చీట్లు వేసి వారి వారి వంతులు పంచుకున్నారంట. 1 దినవృత్తాంతములు 24వ అధ్యాయము 5వ వచనం. ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారిలోను కొందరు దేవునికి ప్రతిష్ఠితులుగా అధికారులయ్యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. ఇదే మాట మనం కూడా ఈ చీట్లు వేసిన అనేది లేవియాకాండము 16వ అధ్యాయము 8వ వచనంలో కూడా అహరోను చీట్లు వేసి 2 మేకలుంటే చీట్లు వేసి ఒకటేమో యెహోవా పేరట అని, ఇంకొకటేమో అక్కడ బలి అర్పించకుండా ఉండినట్లుగా ఇంకొక మేకను ఆ 2 చీట్లు వేసి ఏ మేకను యెహోవాకి బలిగా ఇవ్వాలి అని నిర్ణయించినట్లుగా అహరోను దాన్ని చేసినట్లుగా మనము లేవియాకాండం 16వ అధ్యాయం 8వ వచనం మనం చదవగలం. ఆ యొక్క మొదటి 5-6 పుస్తకాల్లో దేవుడు మోషేకి చెప్పి ఆ చీట్లు వేయండి, ఆ చీట్లు వేయటము ద్వారా దేవుని చిత్తాన్ని వారు తెలుసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అదేవిధముగా ఆ తరువాత మనం చదివితే సౌలు ఆ యొక్క 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలను మనం చదివితే సౌలును రాజుగా ఎన్నిక చేయటానికి ఆ సమయంలో చీట్లు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చీటు సౌలుకు అనుకూలముగా వచ్చింది కాబట్టి సౌలుని రాజుగా మొట్టమొదటిగా సమూయేలు ప్రవక్త ఆయన్ని రాజుగా చేశాడు. అదేవిధముగా యోనా గ్రంథములో కూడా యోనా ఆ యొక్క తార్షీసుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ ఓడ ఎంతో ఆ యొక్క తుఫానులో మునిగిపోతూ ఉన్న పరిస్థితుల్లో వారి సరుకులన్నీ కూడా కింద వేసినప్పటికీ కూడా ఆ యొక్క తుఫాను చేత ఆ ఓడ కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు వారు చీట్లు వేస్తే అది యోనా పేరుకిమే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే యేసు ప్రభు వారిని సిలువ వేసిన పిమ్మట ఆ యొక్క రోమా సైనికులు చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి. అయితే ఈ చీట్లు వేయటము ద్వారా పాత నిబంధన గ్రంథములో వారు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్లుగా లేఖన భాగమును బట్టి మనకు అర్థమవుతున్నది. అయితే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనములో చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము అంటున్నాడు. చీట్లు వేస్తూ ఉన్నప్పటికీ ఆ చీట్లు ఏ విధంగా వస్తాయంటే యెహోవా యొక్క తీర్పే ఫైనల్ అంటున్నాడు. చీట్లు ఒడిలో వేయబడతాయంట, వాటి వలన వచ్చే తీర్పు ఉంట చూసారా, అది యెహోవా వశము. అంటే దేవుడే వాటిని కంట్రోల్ చేస్తాడు. దేవుడే ఆ చీటు ఎవరికి రావాలి, ఏ విధంగా రావాలి అనేది తన చిత్తాన్ని చీట్లు ద్వారా తెలియచేశాడు పాత నిబంధన గ్రంథములో. ఎందుకని పాత నిబంధన గ్రంథములో వారు పరిశుద్ధాత్మతో నింపబడలేకపోయారు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండలేదు. అందుకనే మనము ఈ మాట మనం చదువుతాం. చూడండి, పాత నిబంధన గ్రంథములో కొత్త నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉంటే, వారి మీద కుమ్మరించి ఉంటే, కొత్త నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మీరు చదివితే వారు పరిశుద్ధాత్ముని దుఃఖపరిచినట్లుగా యెషయా భక్తుడు లిఖింపచేశాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం చదివితే ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లుగా యెషయా భక్తుడు ఇశ్రాయేలీల గురించి రాశాడు. అదే ఇశ్రాయేలీల గురించి స్టెఫెను, మీరు పరిశుద్ధాత్మనకు లోబడిన వారులై ఉన్నారు, మీ పితరుల వలె ఎల్లప్పుడూ మీరు ఎదిరీదుచున్నారు అన్నాడు. ఇది ఇశ్రాయేలీల గురించి స్టెఫెను చెప్పాడు. మరలా ఇశ్రాయేలీల గురించి ఆ యొక్క యెషయా భక్తుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు అని. అది పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసించి ఉండలేదు కాబట్టి ఆ సమయంలో దేవుడు ఈ చీట్లన్నింటిని కూడా ఆయన ఆ సమయంలో అనుమతి ఇచ్చాడు. మీరు ఆది కాండము నుంచి మీరు మలాకీ గ్రంథం వరకు కూడా ఈ చీట్ల యొక్క పరంపర నడిచింది. వారు ప్రార్థన చేసి చీట్లు వేసినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధన గ్రంథములో. కానీ కొత్త నిబంధన గ్రంథములో
దేవుని చిత్తాన్ని చీట్ల ద్వారా మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నాడు కాబట్టి. వారిలో ఆ పాత నిబంధన గ్రంథపు జనాంగములో పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసించబడలేదు. అందుకని యేసుప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము, నేను తండ్రి యొద్దకు వెళితే మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలో నివసిస్తాడు, ఆయన మిమ్ములను సత్యము నుంచి సర్వ సత్యములోనికి మిమ్మల్ని తీసుకువెళతాడు అని చెబుతూ ఉన్నాడు. అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వింటాడో వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను అంటున్నాడు. ఆ యొక్క సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ వచ్చినప్పుడు మీలో నివసిస్తాడు, మిమ్మల్ని సత్యములో నుంచి సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. అయితే ఆయన సొంతగా ఏది ఆయన బోధించడట. ఆయన తండ్రి నుంచి ఏమి వింటాడో, తండ్రి చెబుతున్న మాటలను విని వాటిని ఆ సంగతులను మనకి ఆయన తెలియచేస్తాడు. ఈ రోజున కొత్త నిబంధన విశ్వాసిగా ఉన్న నువ్వు నేను మనమందరము కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మన పట్ల ఏమి వింటున్నాడో ఆ మాటలు మనకి మనస్సాక్షి ద్వారా తెలియచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క లేఖనాల ద్వారా మన మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడంట. లేఖనాలను ఉపయోగించుకుని మన మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ సత్యము నా జీవితంలో దినదినము జరిగే అనుభవము. లేఖనాలు ఎంత ఇదిగా మనం చదువుతామో అంత విధిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. చాలామంది లేఖనాలు రోజుకు 1 అధ్యాయము 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుతారు. చదివిన దాన్ని వారు ధ్యానము చెయ్యరు. కొంతమంది చదవరు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలి అంటే నీకు కావలసినది, ఆకలిగా ఉన్నప్పుడు మనం ఆహారం ఎలా తింటాం? పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, నైట్ డిన్నర్ తింటాం, రోజుకి 3 పాటలు మధ్యలో స్నాక్స్, ఇవన్నీ తింటున్నాము కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4 ప్రకారము యేసు ప్రభువారు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి వాడు జీవిస్తాడు అని యేసు ప్రభువారు సాతానుకు చెబుతూ ఉన్నాడే. పొద్దున బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు, మధ్యలో స్నాక్స్, ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ తింటున్నామే. ఈ యొక్క శరీరానికి మనము అంత జాగ్రత్తగా న్యూట్రిషన్ తీసుకుంటూ ఉంటే ఆత్మకు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి? దేవుని యొక్క మాటను, దేవుని యొక్క పలుకులను మనం ఎంత జాగ్రత్తగా మనం చదవాలి, ఎంత జాగ్రత్తగా వాటిని ధ్యానించాలి. ఆ ధ్యానించిన దాని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన చిత్తము ఏమిటో అనేది మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో అనేక విషయాల్లో వెతుకుతూ ఉన్నారు. కానీ దేవుని సంకల్పం ఏమిటి నా పట్ల, దేవుని పిలుపు ఏమిటి నా పట్ల, దేవుని చిత్తం ఏమిటి నా పట్ల అని వెదికేవారు ఈ రోజుల్లో లేరు. పాత నిబంధన గ్రంథాలు మీరు చదివితే ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనములో హానోకు గురించి అద్భుతమైన సాక్ష్యము చెప్పాడండి దేవుడు. హానోకు మెతూషెలెను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడంట. ఈ మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనములో దేవునికి ఇష్టుడై హానోకు జీవించెను. ఎలా జీవించాడు? దేవుని చిత్తము ఏమిటో తెలుసుకుని ఆ చిత్తము చేయటము ద్వారా దేవునికి ఇష్టుడై జీవించాడు హానోకు. మొట్టమొదటి బైబిల్ గ్రంథము ఆ యొక్క ఆదికాండములో ఈ ఒక వ్యక్తి గురించి ఇంత అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే సొలొమోను దేవుని యొక్క చిత్తాన్ని మిస్ అయిపోయాడు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క చిత్తాన్ని ఆ యొక్క అనుమానము ద్వారా, ఆ యొక్క అవిధేయత ద్వారా ఇశ్రాయేలులు దేవుని చిత్తాన్ని మిస్ అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సొలొమోను మిస్ అయ్యాడు, సౌలు మిస్ అయ్యాడు, ఇశ్రాయేలీలు మిస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా దేవుని చిత్తము చేయలేకపోవటం వలన వారందరూ కూడా దాని యొక్క పరిణామాలను వారు అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డ,
మరి మనమేం చేస్తూ ఉన్నాం? కొత్త నిబంధన గ్రంథములో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనములో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్తున్నాడు. చివరి దశలో చెబుతూ ఉన్నాడు, మంచి పరుగు ఆయన పరిగెత్తాడంట, పోరాడాడంట. ఏమిటా పోరాటము? దేవుని చిత్తము తెలుసుకుని ఆ చిత్తానుసారముగా తన జీవితము రంగములో ఆ యొక్క దేవుని చిత్తములోనే పరిగెత్తాడు. ఆ దేవుని చిత్తాన్ని చేయటములో కాపాడుకోవటం కోసం విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మరి మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? ఇక్కడ వీరు చూస్తే వీరు పాత నిబంధన సంబంధులు. ఆ సమయములో ఆ చీట్లు వేసి ప్రార్థన చేయటం అనేది ఆ సమయంలో దేవుడు అనుమతి ఇచ్చాడు. మనం చూస్తున్నాం పాత నిబంధన సంబంధులు అందరూ కూడా. ఎందుకు తెలుసా? ఇప్పటి వరకు కూడా కొత్త నిబంధన సంఘము అనేది దేవుడు ఇంకా ఏర్పరచలేదు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో పెంతెకోస్తు దినము నాడే కొత్త నిబంధన సంఘము అనేది ఏర్పరచబడింది. ఈ సన్నివేశము ఎప్పుడు జరిగింది? ఈ చీట్లు వేసే సన్నివేశము ఈ యొక్క 1వ అధ్యాయము 26వ వచనంలో ఆ చీట్లు వేసే సన్నివేశము కొత్త నిబంధన సంఘము ఏర్పాటుకు ముందే. అంటే ఈ జరిగిన సన్నివేశము పాత నిబంధన గ్రంథ సమయములో ఈ సన్నివేశం జరిగింది. వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేసి చీట్లు వేసి మరి ఒక అపోస్తులను వాళ్ళు ఎన్నుకున్నారు. కానీ మనం కొత్త నిబంధన విశ్వాసులుగా మనము దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని ఆ చిత్తానుసారముగా మనం చేసేవారముగా ఉంటున్నామా? తండ్రి చిత్తమును నేను కంప్లీట్గా సంపూర్ణముగా చేయటానికే నేను వచ్చాను అని అన్నాడు. మరి యేసుప్రభువారు అంటున్నాడు ఆ సమరయ స్త్రీతో, తండ్రి చిత్తము చేయుటయే నా ఆహారము అంటున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 56, 57లో, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి? పరలోకమునందున్న నా తండ్రి చిత్తము చేయువారే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి. యేసు ప్రభువారికి ఒక రక్త సంబంధికురాలుగా, రక్త సంబంధికుడుగా, ఒక తల్లిగా నువ్వు మార్చబడాలి అంటే ఆయన చిత్తాన్ని చేయటము నేర్చుకో. ఆయన చిత్తాన్ని చేయటము నేర్చుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చిత్తము ఏమిటో వెతకటానికి ప్రయత్నించండి. దేవుని చిత్తము చేయాలి అని నీ మనసులో ఉన్నప్పుడంట దేవుడు ఆటోమేటిక్గా ఆయన చిత్తాన్ని నీకు తెలియచేస్తాడంట. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల. ఇది ఒక్కటి చాలండి. నా జీవితంలో ఈ 7:17 అనేది ఒక దిక్సూచి అండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం కోసం ఈ 7:17 అనేది యోహాను సువార్త నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. నా మనసులో నేను దేవుని చిత్తమే చేయాలనుకుంటా. నాకు ఇంక వేరే ఏ వద్దు అనుకుంటా. వేరే ఏం వద్దు. ఎందుకంటే వాటి వల్ల నాకు ఆశీర్వాదం లేదు. వాటి వలన నాకు తాత్కాలికంగా ఏదన్నా ఆశీర్వాదం కనపడవచ్చు, కానీ ఒక పర్మనెంట్గా నాకు ఆశీర్వాదము కావాలి ఇక్కడ ఆ యొక్క పరలోకంలో నేను అనుకుంటా. నేను దేవుని చిత్తమే చేయాలి, నాకు వేరే వద్దు అనుకుంటా. నేను 7:17 నా జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కోసం ఉపయోగపడిన దిక్సూచి. చదవండి ఆ మాట, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును అంటున్నాడు. ఈ ఉదయ కాలంలో దేవుని చిత్తము నేను చెయ్యాలి. నా యొక్క మరి వివాహం విషయంలో దేవుని చిత్తము నేను చెయ్యాలి. నా యొక్క జాబ్ విషయంలో దేవుని చిత్తమే చెయ్యాలి. నేను పరిచర్య విషయంలో దేవుని చిత్తమే చెయ్యాలి. ఆ దృఢ నిశ్చయము నీలో ఉంటే దేవుడు ఖచ్చితముగా ఆయన చిత్తాన్ని తెలియచేస్తాడు. ఆ యొక్క బిలాముకి గాడిదను ఉపయోగించుకుని దేవుని చిత్తాన్ని తెలియచేశాడే, మరి నీకు ఈ ప్రపంచంలో దేన్నైనా ఉపయోగించుకుని దేవుడు నీకు ఆయన చిత్తాన్ని తెలియచేస్తాడు. అందుకని 1 యోహాను 2:17 చెబుతూ ఉన్నది, తండ్రి చిత్తము చేయువాడంట వాడు నిరంతరము జీవిస్తాడంట. ఈ భూమి నశించిపోవును, పరలోకము నశించిపోవును, తండ్రి చిత్తము చేయువాడు నిరంతరము జీవించును. విలాప వాక్యములు. ఈ మాట నా యొక్క ఎప్పుడు కూడా ఈ మాట నేను ఎంతో ఆనందపడతా. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనంలో, యవనస్తులు ఆయన క్రాడి మోయుట ఆశీర్వాదకరము. ఇదే మాటను యేసు ప్రభువు అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 35. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా
నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అంటున్నాడు. ఆ కాడి ఏంటో తెలుసా? గ్రామంలో ఎద్దుల బండికి ఒక సీనియర్ ఎద్దుకి ఒక జూనియర్ ఎద్దును కడతారు కాడికి. ఎందుకని? ఆ జూనియర్ ఎద్దు ఈ సీనియర్ ఎద్దు నుంచి పాఠాలు నేర్చుకుంటుంది. యజమాని ఎలా చెప్తున్నాడు, అంటున్నాడా, చొచ్చు అంటున్నాడా, ఆ భాషను ఆ యొక్క సీనియర్ ఎద్దు అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఆ సీనియర్ ఎద్దు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ యొక్క యజమానుడి యొక్క కమాండ్స్కి ఆ జూనియర్ ఎద్దు కూడా ఫాలో అవుతూ ఉంటుంది. ఒకే కాడి మీద ఉంటారు. యేసుప్రభువు అంటున్నాడు, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అంటున్నాడు. ఆ సీనియర్ ఎద్దు ఎవరో కాదండి, మన ప్రియ యేసు ప్రభువారండి. మన ప్రియ యేసు ప్రభువారు ఒక సీనియర్ ఎద్దులాగా నీ పక్కన ఉండి ఆయన కాడి మోస్తాడు ఒక సైడు. నువ్వేం చేయాలి? ఒక జూనియర్ ఎద్దులాగా ఆ కాడి నువ్వు నీ మీద వేసుకుని ఆయన యొద్ద నుంచి మనము నేర్చుకోవాలి. అప్పుడంట ఆయన చిత్తాన్ని మనం చేస్తాము కాబట్టి, ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తాము కాబట్టి మన ప్రాణాలకంట విశ్రాంతి దొరుకుద్దంట. ఈ రోజున ఎంత డబ్బున్నా విశ్రాంతి దొరకదండి, ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా విశ్రాంతి దొరకదండి, రాజకీయంగా పలుకుబడి ఉందా విశ్రాంతి దొరకదండి. అనారోగ్యము ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ఆయనను నువ్వు ప్లీజ్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీకు విశ్రాంతి దొరుకుద్ది. విశ్రాంతి కావాలా? ఆ విశ్రాంతి కావాలంటే నువ్వు దేవుని చిత్తాన్ని వెతికి తెలుసుకో. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి చంద్రమండలం మీద నడవాలి అని మనిషి అనుకుంటున్నాడే, కానీ ఈ భూలోకములో పరిశుద్ధాత్మను నీకు ఫ్రీగా ఇచ్చాడు. బైబిల్ గ్రంథమును నీ యొక్క స్వభాషలో దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. సహవాసం అనే సంఘాన్ని నీకు ఫ్రీగా ఇచ్చాడు. ఇంత ఉచితంగా ఇచ్చిన దేవుడు నిన్ను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమిటది? నా కాడిని మోయమంటున్నాడు, నా యొద్ద నేర్చుకోమంటున్నాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కాబట్టి నా నుంచి నేర్చుకోమంటున్నాడు. అప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుద్ది. నా కాడి సులువు, నా భారము తేలికగా ఉన్నవి అన్నాడు. నువ్వు ఈ ప్రపంచంలో ఏం మోస్తున్నావో నాకు తెలియదు. దేవుని చిత్తమును తెలుసుకుని నీలో ఆ దృఢ నిశ్చయం ఉంటే, నా కుమార్తె వివాహం విషయంలో నేను దేవుని చిత్తము చేయాలి అనే దృఢ నిశ్చయము నీలో ఉంటే, దేవుడు అత్యద్భుతముగా మరి పరిస్థితులను తారుమారు చేస్తాడు. దేవుని చిత్తాన్ని నీకు తెలియచేస్తాడు. ఇది మనం నేర్చుకోబోతున్న సత్యము. 2వ చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 24వ వచనం. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఆయన మన హృదయములను ఎరిగినవాడు, మన అంతరంగమును ఎరిగినవాడు. మనము ఏమి చేస్తున్నా కూడా వాటినన్నిటిని కూడా ఎరిగినవాడనే సత్యాన్ని మనం గమనించాలి. మనలో చాలామంది ఏంటంటే మన హృదయము మరి దేవుడు చూస్తున్నాడనే అంటే మనకి తెలిసినప్పటికీ కూడా మనకి ఆ భయం ఉండదు. మన హృదయంలో ఆలోచన పుట్టక ముందే ఆయన ఎరిగినవాడు, మన హృదయాంతరంగములను ఆయన ఎరిగినవాడు అని వారు చెబుతూ ఉన్నారు. అవును, ఆ యొక్క యెషయా కుమారుల్లో మరి అందరు కుమారులను కూడా సమూయేలును పిలిచాడు, అందుట్లో ఒకళ్ళనే అభిషేకించడానికి. కానీ దేవుడు అన్నాడు 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో, మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హృదయాన్నే చూస్తాడంట. ఈ హృదయము బహు ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మియా అంటున్నాడు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకుని నీ యొక్క పాపాలు మరి ఆయన రక్తముతో కడగబడుతుందో, నీ హృదయము ఆయన హిమము కంటే తెల్లగా మారుస్తాడు. నీ హృదయాన్నే ఆయన చూస్తాడు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, నీ మోటివ్స్ ఎలా ఉన్నాయి, నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, దేవుడు ఎప్పుడు కూడా పరిశోధిస్తూ ఉంటాడు. నేను నా జీవితంలో గ్రహించిన సత్యం అది. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో వాటిని చూస్తూ ఉంటాడు. హృదయాంతరంగమును దేవుడు ఎరిగిన వాడని గుర్తుపెట్టుకుని భయభక్తులు కలిగి జీవించండి. 3వదిగా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 22వ వచనములో 3 విషయాలు వారు చూసి 2 వ్యక్తులను సెలెక్ట్ చేశారు. ఒకటేమిటి? వారితో సహవాసములో ఉన్న వ్యక్తి. 2వది యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానముకు సాక్షిగా ఉన్న వ్యక్తి. యేసు ప్రభువారి యొక్క శిలువ మరణానికి సాక్షికులు కాదండి,
యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానమునకు సాక్షిగా, మూడవది యేసు ప్రభు వారి యొక్క ఆరోహణమునకు సాక్షిగా ఉన్నవారిని మరి ఇద్దరును సెలెక్ట్ చేసి చీట్లు వేసి అందుట్లో ఒకరిని అపోస్తులుగా ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాం. మరి పునరుద్ధాన బలమును మనం పొందుతున్నామా? అక్కడ శిలువ మరణం అంటే నేను శిలువ మరణాన్ని తక్కువ చేసి చూపించట్లేదండి. అయితే పునరుద్ధానానికి సాక్షిగా అంటున్నారు అక్కడ. మరి మనము కూడా పునరుద్ధానానికి సాక్షిగా మనం ఉంటున్నామా? ఫిలిప్పీ పత్రిక 3:10 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము అంటున్నాడు. మనము కూడా ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుడి మాటలు దీవించునుగాక.